హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ స్టోరీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయొచ్చు. ఇప్పుడైతే కథలోకి వెళ్ళిపోదాం. వైశ్యు మెసేజ్ చూసి కంగారుగా గౌతమికి ఫోన్ చేసింది విశిష్ట. గౌతమి ఫోన్ లిఫ్ట్ చేసి నూరేళ్ళు బంగారం నీ గురించే అడిగింది వైశ్యు. రేపు నేను చూడటానికి మేమంతా వస్తున్నామని చెప్తుంది ఆనందంగా. విశిష్ట అమ్మ అది నేను ఆయన కలిసి ఊరు వచ్చామంటుంది. గౌతమి ఆశ్చర్యంగా ఊరా? ఏ ఊరు? ఎందుకు? విశిష్ట తిరుపతి అంటూ అబద్ధం చెప్పింది. గౌతమి విషినికి పెళ్లి ఇష్టం లేదు. అతనంటే ఇష్టం లేదు. అలాంటిది అతనితో నువ్వు ఊరు వెళ్ళావంటే నమ్మాలనిపించడం లేదు. విశిష్ట లేదమ్మా, నేనే అడిగా తీసుకెళ్ళమని. గౌతమి సరే అయితే మళ్ళీ ఎప్పుడొస్తారు? విశిష్ట వారం రోజులు. నేను ఏ విషయం నీకు చెప్పా కదమ్మా. ఉంటాను బాయ్ అంటూ కాల్ కట్ చేసింది. గౌతమి కంగారుగా వైషు దగ్గరికెళ్ళి విషయం చెప్పింది. అంతా విని వైషు లేదమ్మా, అక్క అబద్ధం చెప్తుంది. తిరుపతి వెళ్ళలేదు. గౌతమి నీకు ఎలా తెలుసు అని అడిగింది ఆశ్చర్యంగా. వైషు అతన్ని చూస్తే మనుషులన్నా రిలేషన్ అన్నా ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిలా లేదు. సంథింగ్ ఈజ్ రాంగ్. గౌతమి అయితే ఇప్పుడు ఏం చేద్దాం? మీ నాన్నకి ఏం చెప్పాలి? వైషు అమ్మ, అక్క ఏం చెప్పిందో అదే చెప్పు. వారం తర్వాత వస్తా అందిగా, అప్పుడు చూద్దాం. గౌతమి కానీ నువ్వు ఇంకో 4 డేస్‌లో వెళ్ళిపోతావుగా, మరి అక్కనెప్పుడు చూస్తావు అంది బాధగా. వైషు ఆలోచిస్తా కానీ నువ్వు వెళ్ళి డాడీకి చెప్పు. గౌతమి వెళ్ళగానే వైషు విశిష్టకి వీడియో ఫోన్ చేసింది. కాల్ కలవలేదు. షట్, ఏదో జరిగింది అంటూ నార్మల్ కాల్ చేసింది. విశిష్ట లిఫ్ట్ చేయగానే వైషు 2 నిమిషాలు ఏం మాట్లాడలేదు. విశిష్ట వైషు అంటూ చిన్నగా పిలిచింది. వైషు అక్క ఎలా ఉన్నావు అని అడిగింది ఏడుస్తూ. విశిష్ట నేను బానే ఉన్నాను. నువ్వు అంటుంది. వైషు నేను బాగోలేనక్క. నువ్వు నాతో లేవుగా. నీ ఇష్టం లేకుండా నీకు పెళ్ళయింది. నువ్వు ఎలా ఉన్నావో అని టెన్షన్ ఒక పక్క. డాడ్ నన్ను అత్త వాళ్ళతో వెళ్ళిపోమ్మన్నారు. అదొక టెన్షన్ అంది కళ్ళు తుడుచుకుంటూ. విశిష్ట సిద్ధు బావ ఎలా ఉన్నాడు? వైషు వాడికే దుబ్బుగాడు బాగానే ఉన్నాడు అంటుంది. విశిష్ట వైషు నా మీద కోపం తగ్గిందా? వైషు తగ్గిందక్క. అయినా నా పిచ్చి కానీ నీ మీద కోపం తెచ్చుకున్నా అసలు కోపం రావాల్సింది ఆ వీర మీద అంది కోపంగా. విశిష్ట నా ఫేస్ అలా ఉంది. ఎవరిని అనుకుని ఏం లాభం? వైషు అలా అని నువ్వు సరిపెట్టుకుంటే సరిపోతుందా? సరే కానీ ఎక్కడికి తీసుకెళ్ళాను నిన్ను? విశిష్ట తిరుపతి. ఐషు అక్క, నువ్వు అబద్ధం చెప్తే నాకు ఈజీగా తెలిసిపోతుంది కానీ నమ్మి నిజం చెప్పు. విశిష్ట కొన్నిసార్లు అబద్ధాలే అందంగా ఉంటాయి. వైషు నేను ఎక్కడ ఉన్నా సేఫ్గా ఉంటాను. నువ్వు నా గురించి భయపడకు. అతను ఎలాంటి వాడైనా కానీ నన్ను మాత్రం చాలా కేరింగ్గా చూసుకుంటున్నాడు. సో నువ్వు యూకే వెళ్ళి బావతో కలిసి లైఫ్ స్టార్ట్ చేయి, సరేనా? వైషు ఐ మిస్ యూ అక్క, బాయ్ అంటూ కాల్ కట్ చేసింది. ఏంటి న్యూ లైఫ్ స్టార్ట్ చేసేది? ఐ హావ్ ఎ ప్లాన్. నిన్ను కూడా ఆ వీరం నుంచి విడదీసి దూరంగా తీసుకెళ్తా అనుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ విశిష్టకి మెలకు వచ్చి చూసేసరికి వాన పడుతుంది. తనకి వానలో తడవటం అంటే భలే ఇష్టం. నెమ్మదిగా తన రూమ్‌లో నుండి హాల్లోకి వచ్చింది. ఎవ్వరూ కనపడలేదు. చిట్టి మాత్రం సోఫాలో పడుకొనున్నాడు. విశిష్ట చిట్టి అంటూ లేపింది. చిట్టి చటుక్కున లేచి కూర్చున్నాడు. ఆ మేడం, లేచారా? కాఫీనా టీనా అని అడిగాడు ఆత్రంగా. విశిష్ట కాఫీ నేను పెడతా కానీ వీళ్ళంతా ఏరి కనపడటం లేదు అంటూ చుట్టూ చూసింది. చిట్టి ఆ మాడిపోయిన మొహం ఇంకా ఆ 3 కోతులు తెల్లవారుజామున 4కి వెళ్లారు. ఆ మాడిపోయిన మొహం నేను జాగ్రత్తగా చూసుకొని ఎక్కడికి వెళ్ళనివద్దని చెప్పి మరీ ఎళ్ళాడు అంటూ కిచెన్‌లోకి వెళ్ళాడు. విశిష్ట మాపేనా? అంటే చిట్టి మాడిపోయిన పెనం. ఆ మొహం మీద గుడ్డు పగలగొట్టేస్తే ఆమ్లెట్ అయిపోతుంది. గ్యాస్ ఖర్చు కూడా ఉండదు. ఎప్పుడు చూడు మొహం ఇలా పెట్టుకొనుంటాడు అని సేమ్ వీర ఫేస్ ఎలా పెడతాడో అలాగే సీరియస్‌గా పెట్టాడు. విశిష్టకి నవ్వొచ్చింది. చిట్టి మేడం, నాకొక విషయం చెప్పండి. అసలు ఆ మాడిపోయిన మొహం మీకెలా దొరికాడు? విశిష్ట అదంతా ఎందుకు కానీ పాల ప్యాకెట్ ఇవ్వు, కాఫీ పెడతా అంది. చిట్టి అన్నీ చూపించి సరే మేడం మీరు పెట్టండి నేనిప్పుడే వస్తా అంటూ ఎళ్ళాడు. విశిష్ట కాఫీ ప్రిపేర్ చేసి తాగుతూ బయటికెళ్ళింది. చుట్టూ పచ్చని చెట్లు వాన పడుతుంటే భలే నచ్చింది. అక్కడే ముడుచుకొని కూర్చొని కాఫీ తాగుతూ
వాననే చూస్తుంది. తను వైషు ఎన్నోసార్లు వానలో తడవటం, డాన్స్ చేయటం గుర్తొచ్చింది. మనసంతా దిగులైపోయింది. అయితే మన డిజైనర్ పాప బాధను మర్చిపోవాలని లేచి వానలో తడుస్తూ నిల్చుంది. డిజైనర్ పాపకి కూచిపూడి కూడా వచ్చు గదా! అంతే. ఆ వానలో డాన్స్ మొదలుపెట్టింది. కరెక్ట్‌గా అదే టైంకి మన మాడిపోయిన మొహం గారు మాత్రమే కారులో నుండి దిగాడు. విశిష్ట అలా డాన్స్ చేస్తుంటే అలాగే చూస్తూ నిల్చున్నాడు. వానంటే చిరాకు అనే విషయం కూడా మర్చిపోయాడు మనోడు. ఎందుకో తెలీదు. లయబద్ధంగా కదులుతున్న విశిష్ట చేతులు చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంది. ఇంక డాన్సర్ పాప ఎవరిని పట్టించుకునే స్థితిలో లేదు. వీర తనకి దగ్గరగా వచ్చి చెయ్యి పట్టుకున్నాడు. అంతే. విశిష్ట ఒక్క క్షణం షాక్. వీర చెయ్యి విదిలించుకుని లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. వీర మొహం చేత్తో తుడుచుకుంటూ తన వెనకే వెళ్ళాడు. ఇదంతా తెలియని చిట్టి విశిష్ట లోపలికి పరిగెత్తుకుంటూ రావడం చూసి, "ఏంటి మేడం మా అబ్బాయి వచ్చాడా?" అంటూ అడుగుతుంటే, వీర వెనక నుంచి చిట్టి నెత్తి మీద ఒక్కటిచ్చాడు. చిట్టి అబ్బా అని తలరుద్దుకుంటూ చూసేసరికి వీర కోపంగా మేడం వానలో తడుస్తుంటే వద్దని చెప్పకుండా ఎక్కడ చచ్చావంటూ చెయ్యి వెనక్కి లాగాడు. చిట్టి నేను చూడలేదన్నా వదిలేయ్. అబ్బా! వీర రేయ్! నేనింకా ఏం చేయలేదు. అవును ఏంటి? మా అబ్బాయి అంటున్నావు? ఏంట్రా అంటూ మెలిపెట్టాడు. చిట్టి వినేసావా? నా పని ఔట్. అది మా అబ్బాయి అంటే మ్యాన్లీ పర్సన్ అనగానే వీర చెయ్యి వదిలి సిగరెట్ వెలిగించి అంటే ఏంట్రా? తెలుగులో చెప్పేడు. నీ మొహానికి ఇంగ్లీష్ ఒకటంటూ డిప్ప మీద ఒకటి పీకాడు. చిట్టి అంటే మంచివాడు అని అర్థం. వీర నేను మంచివాడిని కాదుగా అంటూ చెయ్యి వదిలి వెళ్ళి స్నానానికి రెడీ చెయ్యన్నాడు. చిట్టిగాడు పరుగో పరుగు. వీర తన రూమ్‌లోకెళ్తుంటే విశిష్ట ఎటో చూస్తూ నా రూమ్‌లో గీజర్ వర్క్ చేయడం లేదు. వీర ఓహో! నువ్వు తడిసింది వేడి నీళ్ళలో కాదనుకుంటా అన్నాడు సీరియస్‌గా. విశిష్ట కానీ నాకు చలొస్తుంది. వీర అది తడిసే ముందు ఆలోచించుకోవాలి. చిట్టి అంటూ కేక వేశాడు. చిట్టి వచ్చి నీళ్లు రెడీ అన్నా అంటూ టవల్ అందించాడు. వీర జాన్ వెళ్ళి నా రూమ్‌లో చేసిరా అంటూ హాల్‌లో కూర్చున్నాడు. విశిష్ట థాంక్స్ చిట్టి అనగానే వీర ఓయ్! నీకెవరితో ఏం మాట్లాడాలో కూడా తెలవదా? విశిష్ట ఈ నాకా? అనుకుంటూ వెళ్ళింది. విశిష్ట రెడీ అయి వచ్చి మీతో కొంచెం మాట్లాడాలి అంది. వీర తనదనే చూస్తూ ఇప్పుడు అదేగా చేస్తున్నావు. విశిష్ట మా అమ్మ వాళ్ళ ఇంటికొస్తున్నామని కాల్ చేశారనగానే ఎవరింటికి? అదే మీ ఇంటికి. నువ్వు ఉండేది అక్కడేగా. మీరు ఉండనివ్వరుగా. నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడేగా. విశిష్ట సరే మనం ఎప్పుడు వెళ్తామని అడిగింది. ఎక్కడికి? హైదరాబాద్. ఇప్పట్లో వెళ్ళం. ఇంకో నెల పడుతుంది. విశిష్ట నెలా? నేను మా అమ్మని చూడకుండా ఉండలేను. వీరా నేను నిన్ను వదిలి ఉండలేను. విశిష్ట నీకు 4 నెలలు మాత్రమేగా తెలుసు. కానీ మా అమ్మ చిన్నప్పటి నుండి నాతో ఉంది. వీర పైకి లేచి అయితే ఏంటిప్పుడు? అని అడిగాడు విసుక్కుంటూ. నేనింకో వారంలో హైదరాబాద్‌లో ఉండాలి. అంతే అని చెప్పి లోపలికెళ్ళింది. టైం నైట్ 1 సన్నగా వాన పడుతుంది. కారొచ్చి ఆగింది. వీర సిగరెట్ వెలిగించి ఖాళీ. రోనిగాడి గ్యాంగ్ వేణు అని ఎవడైనా ఉన్నాడా? అని అడిగాడు. సుబ్బు ఉన్నాడు వీరా. మొన్న రోనిగాడితో గొడవ అయిందని బయటకొచ్చేశాడు. ఆ కోపంతో రోని వేణు ఫ్యామిలీ నుంచి టార్చర్ పెడుతున్నాడంట. ఖాళీ చెప్పరా? ఫ్యామిలీని చుట్టుపక్కలిళ్ళ వాళ్ళని ఊరుకోరా? ఏం చెప్తావు? ఏంటి? అంటూ వీర వైపు చూసి బయటైతే వచ్చాడు కానీ రోని అయితే ఏం వెతకడం లేదు. వీర ఓహో అంటూ పొగ వదులుతుంటే ఖాళీ ఇప్పుడు వేణు గురించి ఎందుకు అడుగుతున్నావు? వీర మొన్న నన్ను కలవాలని ట్రై చేశాడు. నేను కావాలనే కలవలేదు. సింహ నిన్ను కలవలా? ఎందుకు వీరా? ఖాళీ నేను చెప్పనా? వాడికి నీతో కలిసి పని చేయాలని ఎప్పటినుంచో ఉంది. అందుకే కావాలనుకున్నాడేమో. వీరా అర్థమైంది కానీ వద్దు. సుబ్బు అదేంటి వీరా? మనమేం రమ్మనలేదు. తనంతట తానే వస్తానంటే నీకేంటి ప్రాబ్లమ్? వీర సిగరెట్ నలిపి పారేస్తూ అందరికన్నా ప్రమాదం ఎవరితో తెలుసా? శత్రువులతో చెయ్యి కలిపేవాడే. రోనిగాడికి నేనంటే పడదు. ఆ విషయం కూడా తెలిసి నా దగ్గర పని చేయాలనుకోవటమేంటి? అందుకే వద్దన్నాను. సింహ అది కాదు. ఆ వేణు మనతో ఉంటే రోనిగాడి వీక్‌నెస్‌లు తెలుసుకోవచ్చు కదా! వీర ఒక్కడు చెప్తే తెలుసుకుంటే నేనెందుకు అంటూ ఓ లుక్ ఇచ్చాడు. వాళ్ళకి కొంచెం దూరంలో ఓ కారు వచ్చి ఆగింది. వీర దిగి మీ ఇద్దరూ ఇక్కడే ఉండండి అంటూ రివాల్వర్ తీసి బ్యాక్ పాకెట్‌లో పెట్టుకొని ఖాళీకి సైగ చేసి కారు దిగాడు.
ఆపోజిట్ కార్‌లో నుండి ఇద్దరి ఫేస్ కనపడకుండా మాస్కులు పెట్టుకొని దిగారు. వాళ్ళిద్దరూ వీర దగ్గరకొచ్చి 2 బ్యాగులిచ్చారు. కాళీ వచ్చి బ్యాగులు ఓపెన్ చేసి అమౌంట్ చూసాడు. ఎందుకో డౌటొచ్చి వీర క్యాష్ తగ్గింది అన్నాడు. వీర వాళ్ళ వైపు చూసి రివాల్వర్ బయటికి తీసి తన దగ్గరున్న డైమండ్స్‌లో నుండి 5 తగ్గించి ఇచ్చాడు. వాళ్ళు అదేంటి ఎందుకు తగ్గిస్తున్నావు? మీరిచ్చిన అమౌంట్‌కి తగ్గట్లు ఇస్తున్నా అంటూ వెనక్కి తిరిగాడు. వాళ్ళలో ఒకడు వీర తల కర్రతో మీద ఒక్కటిచ్చాడు. ఖాళీ రేయ్ అంటూ వాడిని తోసేశాడు. ఇదంతా చూస్తున్న సింహ, సుబ్బు కారు దిగి పరిగెత్తుకుంటూ వచ్చారు. వీరకి కళ్ళు బైర్లు కమ్మాయి. వీర రివాల్వర్ తీసి తనని కొట్టిన వాడి నుదిటిన పెట్టాడు. అది చూసి రెండోవాడు ఫాస్ట్‌గా పరిగెత్తి కారెక్కాడు. వీర కారు టైర్‌కి షూట్ చేసేసరికి అది కాస్త పంక్చర్ పడింది. ఖాళీ, సింహ వెళ్లి వాడిని లాక్కొచ్చారు. వీర ఏరా అంత ఉందా? వీరనే చీట్ చేసేంత అంటూ ఇద్దరిని తలలు పట్టుకొని ఒకరి తలలో ఒకరిని కొట్టాడు. ఖాళీ ఇద్దరిని కట్టేసి డిక్కీలో పడేయ్ అంటూ వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ బ్యాగ్ తీసుకొని కారెక్కాడు. నెక్స్ట్ డే మార్నింగ్ 10 అయినా వీర వాళ్ళెవ్వరు రాకపోవడంతో విశిష్ట చిట్టి అంటూ పిలిచింది. చిట్టి వచ్చి చెప్పండి మేడం అంటుంది. విశిష్ట కూర్చో చిట్టి అంటూ ఏమయ్యారు వీళ్ళు అని అడిగింది బయటికి చూస్తూ. చిట్టి ఏమవుతారు ఫుల్‌గా తాగి ఎక్కడో పడిపోయుంటారు అంటూ మోహన్ చిరాగ్గా పెట్టాడు. విశిష్ట నువ్వెన్ని సంవత్సరాలుగా చేస్తున్నావు? చిట్టి సంవత్సరం దాటింది మేడం. విశిష్ట మరిని ఫ్యామిలీ ఎక్కడ ఉంటారు అంటుంది. చిట్టి ఊళ్ళో ఉంటారు మేడం. వ్యవసాయం. గత 2 సంవత్సరాలుగా పెద్దగా పంటలు పండక నా చదువు ఆగిపోయింది. నాకేమో చదువుకోవాలని మస్తు కోరికాయ. అందుకే మా చుట్టాలయన సహాయంతో సిటీకి వచ్చా. ఆయనేమో ఎక్కడ దొరకనట్లు ఈ మాడిపోయిన మొహం కూడా పడేసిపోయాడు. విశిష్ట ఓహో! మరి నీకు జీతం ఎంతిస్తారు? చిట్టి వీర అన్నేమో జీతం 10,000 ఇస్తాడు. ఖాళీ అన్న మాత్రం మా ఊరు వెళ్తున్నా అంటే బోలెడు డబ్బులిస్తాడు. అంతేకాదు వాళ్ళేమైనా స్పెషల్ తెప్పించుకుంటే నాకు కూడా పెడతారు. విశిష్ట వాళ్ళిద్దరే ఉంటారా? చిట్టి ఖాళీ అన్నకి ఫ్యామిలీ ఉంది. ఈ మధ్యనే వాళ్ళ చెల్లికి పెళ్లి చేశాడు. విశిష్ట ఇంట్రెస్ట్‌గా అదే అడగాలి నిన్ను. పెళ్ళికి వెళ్ళావా? చిట్టి రాకపోతే ఖాళీ అన్న ఊరుకుంటాడా? విశిష్ట పెళ్లి బాగా జరిగిందా? ఏ ఊరిచ్చారు? ఆ అబ్బాయి ఏం చేస్తుంటాడు? చిట్టి పెళ్లి బాగానే జరిగింది మేడం. ఆ అబ్బాయి ఏదో కంపెనీలో జాబ్. హైదరాబాద్‌లోనే బోరబండ దగ్గర ఉంటారు. అయితే ఖాళీ అన్న రౌడీ అని పెళ్లిలో ఎవరో చెప్పారంట. అప్పుడేమనలేదు కానీ, సుమక్కని దింపడానికి ఎళ్ళినప్పుడు మాత్రం ఖాళీ అన్న నానా మాటలనేసి ఇంకెప్పుడు వాళ్ళ ఇంటికి రావద్దని చెప్పారంట. పాపం మేడం. ఖాళీ అన్న ఆ విషయంలో వీర అన్నకి చెప్తుంటే నేను విన్నాను. విశిష్ట మీ వీర అన్న ఏమన్నాడు అని అడిగింది ఆశ్చర్యంగా. చిట్టి అయ్యో! అదెందుకు అడుగుతారు మేడం? అంతా విని వీర అన్న ఏం పర్లేదు. అటువైపుకి వెళ్ళమాకు అని సింపుల్‌గా ఒక్క ముక్కలో తేల్చేశాడు. అసలా మొహంలో ఒక నవ్వు కానీ, బాధ కానీ, సంతోషం కానీ ఏమీ ఉండవు. అదేం మనిషో! విశిష్ట అవును. ఆయనకి నాన్నున్నారుగా. ఇక్కడికి అదే కొడుకు దగ్గరికి రారా? ఇంకెవ్వరూ లేరా? చిట్టి వస్తాడు. తాగటానికి పైసలవసరం పడితేనే వస్తాడు. లేకపోతే రాడు అంటాడు. ఇంకా ఆయనకి రెండో భార్య. వాళ్ళకొక అమ్మాయి ఉందని ఖాళీ అన్న చెప్పాడు. కానీ వాళ్ళైతే ఎప్పుడూ రాలేదు. విశిష్ట ఓహో! అంటే ఆయన మదర్ చనిపోయారా? అంది కొంచెం ఫీలవుతూ. చిట్టి అంతే కదా మరి! అంటుండగా కార్ హారన్ వినపడింది. చిట్టి పైకి లేస్తూ వచ్చారు నా ప్రాణానికంటూ గొనుక్కుంటూ వెళ్ళాడు. విశిష్ట తన రూమ్‌లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసింది. వీర ఖాళీకి ఏదో చెప్పి లోపలికెళ్ళాడు. చిట్టి అంటూ కేక వేశాడు. చిట్టి అన్నా! మేడం ఇంకా లేవలేదా అంటూ అడిగాడు విశిష్ట రూమ్ వైపు చూస్తూ వీర. చిట్టి ఎప్పుడో లేచారు. స్నానం, టిఫిన్ అన్నీ అయిపోయాయి. ఇప్పటిదాకా ఇక్కడే కూర్చున్నారు. మిమ్మల్ని చూసి లోపలికెళ్ళిపోయారు. వీర సరే వెళ్ళి వంట చెయి. నాన్ వెజ్ వండు అంటూ తన రూమ్‌లోకెళ్ళి విశిష్ట నంబర్‌కి కాల్ చేశాడు. డాన్సర్ కమ్ డిజైనర్ పాప ఫోన్ రింగ్ చేతిలో తీసుకొని చూసింది. ఏం పెట్టిందబ్బా నేమ్? ఎనీ గెసెస్? లిఫ్ట్ చేసి చెప్పండి అంది. వీర జాన్ రెడీ అవ్వు. మనిద్దరం బయటికెళ్దాం అంటాడు. విశిష్ట నేను రాను అంటుంది. వీర వస్తావా? అని అడగటం లేదు. రా అని చెప్తున్నా. నీకు 10 నిమిషాలే టైం ఇస్తున్నా. నీ అంతట నువ్వే వెళ్లి కారు దగ్గర వెయిట్ చెయి. నేను వస్తా అంటూ కాల్ కట్ చేస్తాడు. శంషాబాద్ విమానాశ్రయం. 2 కార్లొచ్చి ఆగాయి.
గౌతమి, విక్రమ్, వైషు, జాను ఒక కారులో నుంచి, సిద్ధు, సురేంద్ర, సుచిత్ర, తాతయ్య ఇంకో కారులో నుండి దిగారు. లోపలికెళ్ళాక గౌతమి వైషుని పట్టుకొని ఏడుస్తూనే ఉంది. విక్రమ్, గౌతమి ఇంకా ఆపుతావా? కారెక్కిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉన్నావు అన్నాడు విసుక్కుంటూ. వైషు గౌతమి కళ్ళు తుడుస్తూ, ఎందుకమ్మా ఏడుస్తావు? సిద్ధు, నేను కదా ఏడవాలి ఈ దెయ్యాన్ని చేసుకున్నందుకు. జాను, చూడు సుచి, నీకు చెప్పక్కర్లేదో అయినా చెప్తున్నా. నాకు వైషు అంటే ప్రాణం. దాన్ని జాగ్రత్తగా చూసుకో అంటూ కళ్ళు తుడుచుకుంది. వైషు, ఆహా, ఏం యాక్ట్ చేస్తున్నావు? చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు కళ్ళు తుడుచుకుంటున్నావా? సిద్ధు, సురేంద్ర లైన్లో నిల్చున్నారు. గౌతమి వైషుని పక్కకు తీసుకెళ్లి, చూడు వైషు, టింగిరి బింగిరి వేషాలు వేయకు. భావని యాక్సెప్ట్ చేయి. నెమ్మదిగా దగ్గరవ్వు. ఎగ్జామ్ టైం వచ్చేసరికి ఇద్దరు కలిసి రావాలి. సరేనా అంటూ నుదుటిన ముద్దు పెట్టింది. అరగంట తర్వాత వైసు, సిద్ధు బావతో కలిసి ఫ్లైట్లో లండన్ చెక్కేసింది. ఇంకా ఉంది. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. వీర విశిష్ట, సిద్ధార్థ్ వైష్ణవి లవ్ జర్నీలోకి వెళ్దాం.